సమస్య రగులుతున్న వేళ మోగిన మరో వార్ సైరన్. ఉత్తర కొరియా దక్షిణ కొరియా మధ్య బగ్గుమన్న విభేదాలు. సౌత్ కొరియాపై కిమ్ ఆర్మీ మిసైల్ అటాక్ సీక్రెట్స్ ఏంటి? యుక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాలు పతాక స్థాయికి చేరుకుంటున్న వేళ ప్రపంచానికి నార్త్ కొరియా డిక్టేటర్ ఇచ్చిన బిగ్ షాక్ ఇదే. సౌత్ కొరియా వైపు మిసైళ్లను ప్రయోగించారు. నార్త్ కొరియా క్యాపిటల్ సిటీ ప్యోంగ్యాంగ్ సమీపంలోని సునాన్ నుంచి డజన్ల కొద్దీ రాకెట్లను నింగిలోకి పంపించారు. స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిసైళ్లను కూడా ప్రయోగించారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నార్త్ కొరియా. కట్ చేస్తే తమపై 10 క్షిపణులను ప్రయోగించారని దక్షిణ కొరియా సైతం ప్రకటన విడుదల చేసింది. దీంతో ఉభయ కొరియాల మధ్య చాలా కాలంగా సైలెంట్ అయిన వార్ సైరన్లు యాక్టివేట్ అయ్యాయా అన్న అనుమానాలు జోరందుకుంటున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కిమ్ ఆర్మీ లక్ష్యం దక్షిణ కొరియాపై దాడి ఒక్కటే కాదు, అంతకు మించిన చాలా లెక్కలే ఉన్నాయి. ఆ లెక్కలతోనే ఇజ్రాయెల్ను క్యాన్సర్తో పోల్చాడు కిమ్. సౌత్ కొరియాపై క్షిపణి బెదిరింపులకు ముందు పశ్చిమాసియా సంఘర్షణ గురించి కిమ్ సర్కార్ రియాక్ట్ అయింది. ఇజ్రాయెల్తో ఘర్షణ నేపథ్యంలో ఉత్తర కొరియా ఇరాన్కు మద్దతు తెలిపింది. ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇరాన్పై ఇజ్రాయెల్ సైనిక దాడి గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరిగే ప్రమాదాన్ని ఇజ్రాయెల్ లేవనెత్తుతోందని ఆరోపించారు. అమెరికా, పాశ్చాత్య దేశాల అండదండలతో ఉన్న ఇజ్రాయెల్ మధ్య ప్రాచ్యంలో శాంతికి క్యాన్సర్ లాంటిదని, ప్రపంచ శాంతి భద్రతలను నాశనం చేయడంలో ప్రధాన దోషి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘిస్తున్న ఇజ్రాయెల్ దారుణమైన దురాక్రమణ చర్యకు పాల్పడిందని విమర్శించారు. మధ్య ప్రాచ్యంలో కొత్త యుద్ధాన్ని తీసుకువచ్చిన జియోనిస్టులు, వారిని ఉత్సాహభరితంగా ఆదరించే, మద్దతు ఇచ్చే తెర వెనుక దళాలు అంతర్జాతీయ శాంతి భద్రతను నాశనం చేయడానికి పూర్తిగా బాధ్యత వహిస్తాయని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఆ తర్వాతే క్షిపణుల ప్రయోగంతో యాక్షన్ మార్చారు. ఇక్కడే కిమ్ పై అనుమానాలు మొదలయ్యాయి. ఇరాన్కు మద్దతుగా కిమ్ యాక్షన్లోకి దిగబోతున్నారా అన్నదే ఆ అనుమానం. నిజానికి నార్త్ కొరియా ఇరాన్లది ఒక్కటే కదా. ఆయుధ, అణు కార్యక్రమాల వల్ల అమెరికా, పాశ్చాత్య దేశాల నుండి ఇరాన్ ఎదుర్కొంటున్న ఆంక్షలనే ఉత్తర కొరియా కూడా ఎదుర్కొంటోంది. ఈ ఒక్క విషయమే నార్త్ కొరియా ఇరాన్ను దగ్గర చేసింది. 1973 నుంచి ఇరాన్, ఉత్తర కొరియాలు సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించడంతో కిమ్ వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. ఇజ్రాయెల్ను క్యాన్సర్తో పోల్చి మిసైళ్ల ప్రయోగంతో యుద్ధంలో అడుగు పెట్టడానికి సిద్ధమని సంకేతాలు పంపే ప్రయత్నం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో కిమ్ ఫస్ట్ టార్గెట్ ఇజ్రాయెల్ కాదు, అమెరికానే. ఎందుకంటే ప్యోంగ్యాంగ్పై ఆర్థిక ఆంక్షలు విధించడమే కాక తన ప్రధాన శత్రువు దక్షిణ కొరియాకు రక్షణ పరంగా అగ్రరాజ్యం మద్దతుగా నిలవడం కిమ్కు నచ్చడం లేదు. ఈ క్రమంలోనే ఇరాన్కు మద్దతు ప్రకటించి అమెరికాను టార్గెట్ చేస్తున్నారు. కిమ్ దూకుడు ప్రకటనల వరకే పరిమితమైతే పర్లేదు, ఇరాన్కు మద్దతుగా రంగంలోకి దిగితేనే సమస్య అంతా. కిమ్ దగ్గర దాదాపు 100 నుంచి 370 కిలోటన్నుల అణుపేలుడు పదార్థాలు ఉన్నట్లు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. జపాన్లోని హిరోషిమాలో అమెరికా ప్రయోగించిన బాంబు కంటే 6 రెట్లు శక్తివంతమైన అణుబాంబులు కిమ్ వద్ద ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. అణ్వస్త్రాలే కాకుండా మిసైళ్లను కూడా అమెరికాను దృష్టిలో పెట్టుకునే కిమ్ సైన్యం రూపొందించింది. హాసాంగ్ 17, హాసాంగ్ 18 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. అమెరికాలో ఏ లక్ష్యాన్నైనా ఛేదించే సత్తా వాటికి ఉన్నట్లు కిమ్ గతంలోనే హెచ్చరించారు. ప్రస్తుత యుద్ధంలో ఇరాన్కు ఈ క్షిపణులు ఎంతో అవసరం. ఎందుకంటే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు టెహ్రాన్ దగ్గర లేవు. ఇలాంటివి కిమ్ దగ్గర ఎన్ని ఉన్నాయో చెప్పడం కూడా కష్టమే. నిత్యం అమెరికాపై కయ్యానికి కాలుదువ్వే కిమ్ తమపై దాడి చేస్తే అగ్రరాజ్యాన్ని సర్వనాశనం చేస్తామని హెచ్చరిస్తూ వస్తున్నారు. అణ్వాయుధాల విషయంలో ఇరాన్ మాదిరిగానే ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నా కిమ్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధంలోకి ఎంటర్ అవ్వాలని కిమ్ భావిస్తే ఎలాంటి విధ్వంసం జరుగుతుందో చెప్పడానికి ఈ లెక్కలు చాలు. పైగా పుతిన్ సైతం అమెరికా యుద్ధంలోకి దిగితే తాము యాక్షన్లోకి దిగుతామని క్రిస్టల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ పరిణామాలన్నీ మిడిల్ ఈస్ట్ సంక్షోభాన్ని మూడో ప్రపంచ యుద్ధం దిశగా తీసుకెళ్తున్నట్లే కనిపిస్తోంది.